అడుగుదామని అంటున్నా కదా. రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్ అప్డేట్స్ విషయానికి వస్తే మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్ రావు పార్టీకి రిజైన్ చేశారు సార్ ఏకకాలంలో, పదవికి అలాగే పార్టీకి కూడా. సో మోపిదేవి వెంకటరమణ చాలా గౌరవంగా మాట్లాడారు, ఎక్కడ కూడా శృతి మించి మాట్లాడలేదు పార్టీ మారే క్రమంలో. మీడియాతో చిట్ చాట్లో ఆయన అన్న ఒక పాయింట్ ఏంటంటే సార్, జగన్తో వైఎస్ఆర్ని కంపేర్ చేయలేము. జగన్ పద్ధతి ఒక రకంగా ఉంటుంది, వైఎస్ఆర్ పద్ధతి ఒక రకంగా ఉంటుంది. వైఎస్ఆర్ నాకు చాలా సన్నిహితులు, కానీ జగన్ వల్ల నేను జైలుకి వెళ్లాల్సి వచ్చింది. రేపల్లెలో కూడా నేను ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఎన్నికలకు ముందే పార్టీ మారదామని అనుకున్నా, ఆలోచించాను, ఇప్పుడు మారాల్సి వచ్చింది జగన్తో విభేదించి, అంతకు మించి నేను మాట్లాడలేను అని చెప్పి ఆయన చెప్పారు సార్. ఇక్కడ జగన్తో వైఎస్ఆర్ని కంపేర్ చేసే ప్రయత్నం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు బాగా పరిచయం ఉంది అప్పట్లో. జగన్మోహన్ రెడ్డిని నాకు తెలిసి మీరు ఎప్పుడు కలవలేదు అనుకుంటా. జస్ట్ వాళ్ళిద్దరిని కంపేర్ చేయమంటే, అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా నేను ఒక సందర్భంలో కలిశాను. జగన్మోహన్ రెడ్డిని నా కొడుకు పెళ్లికి ఇన్వైట్ చేస్తానికి వెళ్ళి కలిశాను. చంద్రబాబు నాయుడు కూడా అప్పుడే కలిశాను. చంద్రబాబు నాయుడు అంతకుముందు చాలాసార్లు కలిశాను, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిశాను, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కలిశాను. సో ఇంట్లో శుభకార్యానికి అయితే రాజకీయాలకు అతీతంగా అందరిని ఇన్వైట్ చేస్తాం కనుక డెఫినెట్గా తెలంగాణ కేసీఆర్ని వెళ్ళి కలిసి కార్డు ఇచ్చాను, జగన్మోహన్ రెడ్డి కార్డు ఇచ్చాను, చంద్రబాబు నాయుడు కార్డు ఇచ్చాను, అది పక్కా పెడదాం. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాను, అందరికీ ఇచ్చాను. సో అందులో భిన్నాభిప్రాయం ఏమి ఉండదు. కానీ పర్సనల్గా రాజశేఖర రెడ్డితోనేమో నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, వేరే అనుబంధం ఏం లేదు. నేను ఆయన 2004లో చీఫ్ మినిస్టర్ అయితే 2007లో నేను ఎమ్మెల్సీ అయ్యాను. అంతకుముందు కూడా ఆయన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా వ్యవసాయం పైన సెమినార్ పెట్టినప్పుడు నేను ప్రొఫెసర్ కోదండరామ్ హాజరయ్యాము. సో అందువల్ల నాకు ఇప్పటికి గుర్తు, అది అసెంబ్లీలోనే సిఎల్పి తరఫున రాజశేఖర రెడ్డి సెమినార్ పెట్టాడు. అందువల్ల ఆ మేరకు రాజశేఖర రెడ్డితో ఎక్కువ పరిచయం ఉండే అవకాశం డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే నేను అప్పుడు సభలో ఉన్నాను కనుక. అందువల్ల నాకు జగన్మోహన్ రెడ్డి కన్నా వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఎక్కువ పరిచయం, ఎందుకంటే ఆయన పిలిస్తే వెళ్ళి ఎమ్మెల్యేల క్లాస్ చెప్పాను. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అనేక సార్లు క్లాసులు చెప్పాను, ఒక్కసారి 4-5 సార్లు క్లాసులు చెప్పాను. సో అందువల్ల పరిచయాలు అన్ని పార్టీల్లో ఉంటాయి, అందరు నాయకులతో ఉంటాయి. పరిచయాలకు మాట్లాడడానికి ఏం సంబంధం లేదు, పరిచయమే, మాట్లాడడమే. సో ఇక రాజశేఖర రెడ్డికి జగన్కి అసలు పోలిక లేదు, అది ఎవరినన్నా చెప్తారు. ఇక మోపిదేవి వెంకటరమణ మరి జగన్ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు కదా, ఎందుకున్నాడు? జగన్తో కలవకపోతే ఉండకూడదు కదా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక, ఓడిపోయాక జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి జగన్ అవకాశం ఇస్తే రాజ్యసభకి వెళ్ళి, ఇప్పుడు జగన్ వైఖరి నచ్చలేదంటే మన కేఫ్కి వెళ్ళి టీ తాగి, టీ మొత్తం అయిపోయినాక ఆ బాయ్ని పిలిచి వేస్ట్, ఈ టీ బాగాలేదంటే ఏం లాభం చెప్పండి? మీరు ఆల్రెడీ టీ తాగేశారు కదా, మొదటి సిప్పులోనే టీ బాగాలేదని పక్కకు పెట్టుంటే వేరే విషయం, ఇంకో టీ ఇస్తారు. మొత్తం తాగినాక బాగాలేదంటే ఎట్లా? సో 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న సమయంలో పదవులన్నీ అనుభవించి ఇప్పుడు జగన్ అట్లా, జగన్ ఇట్లా అంటే ఆ క్రెడిబిలిటీ ఉండదు కదా. దానివల్ల ఉపయోగం ఏంటి? నిజంగానే అధికారం ఉన్నప్పుడే నువ్వు బయటకు వస్తే అప్పుడు క్రెడిబిలిటీ. సో అందువల్ల ఇక పొలిటికల్గా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా, గతంలో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు అలాగే మాట్లాడారు. వల్లభనేని వంశీ, మద్దాలగిరి వీళ్ళంతా ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గురించి కూడా ఇలాగే మాట్లాడారు. పోయే వాళ్ళు ఎప్పుడైనా అలాగే మాట్లాడతారు. సో మోత్పల్లి నరసింహులు చంద్రబాబు నాయుడు మీద ఎన్ని విమర్శలు చేశాడు మనం చూడలేదా? సో అందువల్ల రాజకీయాల్లో వెళ్ళే వాళ్ళు ఇలాగే తిడుతుంటారు, వచ్చేవాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు. కానీ రాజశేఖర రెడ్డికి జగన్కు పోలిక లేదు. మొదటి పోలిక తేడా ఏంటంటే, రాజశేఖర రెడ్డి ప్రజలతో నిరంతర సంబంధాలు ఉండేవి. రాజశేఖర రెడ్డి గురించి అడిగిన వాళ్ళు ఎవరైనా చెప్తారు, ఒక కారు ఎక్కిన కారు డ్రైవర్ని కూడా అడుగుతాడు, ఏం రా ఈ పలానా పథకం గురించి ఏమనుకుంటున్నారు, ఇంకా వాళ్ళు ఏం కావాలని అనుకుంటున్నారని. సో నిత్య ప్రజా సంబంధాలు రాజశేఖర రెడ్డి విజయానికి మూలం. సో జగన్మోహన్ రెడ్డికి ఆ రకమైన ప్రజా సంబంధాలు ఉన్నట్టు లేవు. సో ఒకటి. రెండవది, రాజశేఖర రెడ్డి ఆయన ఒక అసమ్మతి నేతగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్య చాలా చేంజ్ వచ్చిందని చెప్తారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా చెప్తారు, సన్నిహితులు కూడా చెప్తారు. సో ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఆయనలో పొలిటికల్ మెచ్యూరిటీ చాలా పెరిగింది. ఒక కక్షలు, తగాదాలు, ప్రత్యర్థులను వేటాడడము, ఈ దశ దాటి ఆయన ఒక మచ్యూర్డ్ పొలిటికల్ లీడర్గా ఎవాల్వ్ అయ్యాడని.
జగన్మోహన్ రెడ్డి అలా ఎవాల్వ్ కాలేకపోయాడు, ఇంకా వ్యక్తిగత రాగద్వేషాలు డామినేట్ చేస్తాయి అని. సో ఇలా పర్సనాలిటీకి కూడా తేడా ఉంటుంది కదా. మీరు రాజకీయాల్లో మూడవది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నాయకుడు, సో జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ నాయకుడు. సో ఒక పెద్ద కంపెనీలో CEO జాబ్ చేయడం వేరు, సొంతగా నీ కంపెనీకి నువ్వే ఓనర్ కావడం వేరు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో అనేక మందిని సమన్వయం చేసుకొని అనేక మందితో వ్యవహారం నడిపితేనే కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయిలో నాయకుడిగా ఉండగలుగుతాడు. సో జగన్మోహన్ రెడ్డి ఆ సొంత పార్టీ నాయకుడు కనుక ఎక్కడో ఒక చోట ఆయన మొత్తం నా వల్లే కదా, ఆయన ఈవెన్ ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా మీరు ఎమ్మెల్యేలు ఎందుకు మార్చారంటే అలాగే మాట్లాడిన తీరు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఓడిపోయాకనేమో ఆ లోకల్ ఎమ్మెల్యేల పైన యాంటీ ఇన్కంబెన్సీ వేస్తే న్యాయం కాదు కదా. గెలిస్తే జగన్ గొప్పతనం, ఓడితే ఎమ్మెల్యేల గొప్పతనం ఎట్లయితుంది, ఎమ్మెల్యేల సమస్య ఎట్లయితుంది. అందువల్ల ఆయన వ్యవహార సరళి వ్యక్తిగత విధానంలో కూడా తేడా ఉంది అని అంటారు. ఇక రాజశేఖర్ రెడ్డి పాలసీస్ విషయానికి వచ్చినప్పుడు ఆయన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ను రెండింటినీ చాలా బ్యాలెన్స్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చే వరకు వెల్ఫేర్ తప్ప డెవలప్మెంట్ కంప్లీట్గా పక్కపోయింది. ఆఖరికి ఒక రోడ్ల మరమ్మతులు కూడా చేయలేదు, మనందరికి తెలుసు. సో అందువల్ల ఎంప్లాయ్మెంటు, ఎకనామిక్ గ్రోత్ కన్సర్న్స్ జగన్మోహన్ రెడ్డి టైంలో చాలా సమస్యగా వచ్చింది. దీనికి కారణం కూడా ఏంటంటే నిరంతరం ఫీడ్బ్యాక్. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉదయాన 8 గంటలకు ప్రగతి భవన్ ప్రజాభవన్ ఉన్న ప్లేస్, సో 8 గంటలకు వెళితే అసలు తిరునాళ్ళలాగా ఉండేవి. కొన్ని వందల మంది జనము, రకరకాల వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి రిప్రజెంటేషన్లు పట్టుకొని వచ్చిన వారు, ప్రజాప్రతినిధులే కాదు అందరూ ఉన్నతాధికారుల నుంచి మొదలుకొని అనేక రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీల చెందిన వాళ్ళు ఎప్పుడు కనబడేవాళ్ళు. సో ఆఖరికి నూతన్ ప్రసాద్ సినిమా యాక్టర్ కలిశాడు ఒకసారి నాకు రిప్రజెంటేషన్కి వెళ్తే. సో అందువల్ల ఇలా రకరకాల ఇష్యూస్ పట్టుకొని వచ్చి ఉదయాన్నే కలితే 8 నుంచి 10-15 దాకా ఎంత ఓపికగా ఉంటే అన్ని రిప్రజెంటేషన్లు తీసుకొని అధికారులను పురమాయించి వెళ్ళేవాడు. అవి ఎన్నైనాయి ఎన్ని కాలేదు ఒక అంశం, కానీ ప్రజల్లో ఒక విశ్వాసం, ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు. అలాగే ఆయన సభ జరుగుతున్న సమయంలోనైతే 3 తర్వాత నో అపాయింట్మెంట్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అయితే డైరెక్ట్గా వెళ్ళి రాజశేఖర రెడ్డి కలిసేవాళ్ళం. 3 to 6, 7 మధ్యలో ఏ అంశమైనా తీసుకొని అది ఎవరు తీసుకొచ్చారన్న దాంతో సంబంధం ఉండేది కాదు. ఇది రైటా రాంగా, ఇది రైట్ అయితే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డితో నేను ఏ పబ్లిక్ ఇష్యూ తీసుకొని వెళ్ళలేదు, కానీ రాజశేఖర రెడ్డి దగ్గర చూసినది ఏంటంటే ఆ డిసిషన్ మేకింగ్, ఆ ఎంపతి ఉండేది, ఆ కంపాషన్ ఉండేది. నేను ఒక పేదవాళ్ళ ఇష్యూలో సీఎం హాస్పిటల్లో ఏదైతే యాక్సిడెంట్ అయ్యి ఫైటింగ్ ఫర్ లైఫ్, సో 2 లక్షలకు పైగా CMRF ఇవ్వాలి. సో ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో అప్పటికి ఈవెన్ ఆరోగ్యశ్రీ CMRF గుర్తించిన హాస్పిటల్లో ఉన్నాడు. నేను వెళ్ళి రాజశేఖర రెడ్డి కలిసి, సార్ ఇంకో ఇది పరిస్థితి సార్, వాళ్ళు ఏంటంటే నా కొడుకు క్లాస్మేట్ మదర్, సో ఆ ఫాదర్ ఏమో ఐస్ క్రీమ్ అమ్ముకుంటాడు బస్ స్టాండ్లో, మదర్ ఏమో ఒక బట్టల షాప్లో పనిచేస్తారు, కానీ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో నా కొడుకు క్లాస్మేట్. సో ఈ ఇన్సిడెంట్ జరిగితే ఖమ్మం జిల్లాలో జరిగింది. నేను వెంటనే రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది పరిస్థితి, కింద పడడంతోనే ఇమీడియట్గా దగ్గరున్న హాస్పిటల్ చేరారు, అది ఆరోగ్యశ్రీ రికగ్నైజ్డా అని చూసుకొని చేరలేరు కదా అన్నాను. అంటే ఎంత అవుతుంది అని అంటే 2 lakh. వెంటనే ఆఫీసర్ పిలిచి ఇమీడియట్లీ శాంక్షన్ అన్నాడు. కాల్ దట్ హాస్పిటల్ అండ్ టెల్ దెమ్ దట్ విల్ పే ద బిల్ అన్నాడు. సో అంటే ఆఫీసర్ నుండి నో వీ హ్యావ్ టు వెరిఫై కదా సార్, ఈజ్ ఇట్ ట్రూ, ఇది జెనైన్ అని అంటే ఇట్లా కోపం చేసి వాట్ ఆర్ యూ టాకింగ్, ప్రొఫెసర్ గారు పట్టుకొచ్చినాక జెనైనిటీ నుంచి నువ్వెవరా క్వశ్చన్ చేసేది, నేను కూడా క్వశ్చన్ చేయను, యూ డు నాట్ నో ఈజ్ ఇంటెగ్రిటీ. ప్రొఫెసర్ గారు చెప్పారంటే అన్నీ వెరిఫై చేసుకొని చెప్పుంటాడు, ఆ పేదవాడు కాబట్టి చెప్పడేనా అని అన్నాడు. అది ఆ ప్రత్యేకత ఇప్పటికి ఎందుకు గుర్తుంటుందంటే, నేనెవరు నా కొరకు వెళ్ళలేదు కదా, నా పనికి వెళ్ళలే కదా, నా జీవితంలో నా పనికి ఏది చేయించుకోలేదు నేను. సో ఇమ్మీడియట్గా నాకు ఇప్పటికి తెలుసు, ఆ కుటుంబం కళ్ళల్లో నీళ్లు తిరిగి వచ్చి కాలు మొక్కబోతే నన్ను పట్టి గట్టిగా ఆపారు, నాకెందుకు కాలు మొక్కుతారు అని. ఎందుకంటే ఆ కంపాషన్, ఆ ఎంపతి. ఎస్, ప్రొఫెసర్ నాగేశ్వర్ పట్టుకొచ్చాడు అంటే నేను రాజశేఖర రెడ్డి విధానాలను చాలా వాటి వ్యతిరేకించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, కానీ బట్ ఎస్ ఆయన పట్టుకొని ఇమీడియట్గా శాంక్షన్ చేశారు.
ఆ ఎంపతి, ఆ డిసిషన్ మేకింగు, ఆ లీడర్షిప్ డైనమిజం అనేది రాజశేఖర రెడ్డిలో ఉండేది కనుక ఆ వామ్త్ అంటారు, ఆ వెచ్చదనం. అందువల్ల ఆయన పైన అనేక ఆరోపణలు ప్రత్యర్థులు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డితో నాకు ప్రత్యేకంగా పర్సనల్గా పరిచయం లేదు, నేను ఒకటేసారి కలిసాను చెప్పాను కదా. సో కానీ బట్ రాజశేఖర రెడ్డిలో అది ఉండే కనుక ఆయన ఇప్పటికీ కూడా గుర్తుంచుకోవడానికి కారణం అది. సో నేను చెప్పిన ఒక ఉదాహరణ విజయమ్మ గారు ఆమె బుక్లో కూడా మెన్షన్ చేశారు. నేను ఒకసారి 500 మందిని పట్టుకెళ్ళి దీనికి వెళ్ళాను, ఏది మన ఇది ఎలిజిబిలిటీ కొరకు, అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి ఏదో పోస్ట్, కానిస్టేబుల్ పోస్ట్కు ఏది రిలాక్సేషన్ కొరకు వెళ్ళాను. వెళ్తే వెంటనే సంతకం పెట్టి ఎవరు చేయించారంటారు అన్నాడు వాళ్ళందరినీ చూసి. సార్ మీరే అన్నారు. తప్పయ్యా, ప్రొఫెసర్ గారు పట్టుకొచ్చారు కనుక నేను చేశాను ఎమ్మెల్సీ గారు, లేకపోతే నాకెలా తెలిసింది, ఆయన మాకేం ప్రత్యర్థి కాదయ్యా, ఎమ్మెల్సీ గారు చేశారని చెప్పండి బయటికి వెళ్ళి అన్నాడు. సో నేనేం చేశానని చెప్పకండి అన్నాడు. సో ఇలాంటి ఉదాహరణలు నేను అనేకం ఇవ్వగలను. అంటే ఒక విషయం చెప్పినప్పుడు ఇమీడియట్గా దానికి రియాక్ట్ అయ్యే తీరు, ఆ ఎంపతి వల్ల ఈ బికేమ్ సచ్ ఎ పాపులర్ లీడర్. రైట్ సార్. అంటే వైఎస్ఆర్తో జగన్కి పోలికే లేదంటారు. నాకు తెలియదు అంటున్నారు, నేను అనలేదు, దీన్ని కంక్లూడ్ చేస్తున్నారు. నాకు జగన్మోహన్ రెడ్డితో నేను ఎలా కంప్లైంట్ చేయగలను, నేను జగన్మోహన్ రెడ్డితో పనిచేయలేదు, జగన్మోహన్ రెడ్డిని కలిసింది ఒక్కసారి. సో ఆయన పర్సనల్గా నేను ఐ కెనాట్ రియాక్ట్, పాలసీస్గా రియాక్ట్ కాగలుగుతాను తప్ప పర్సనల్గా రియాక్ట్ కాలేదు. రాజశేఖర రెడ్డి అంటే నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను, నాకేం ప్రత్యేకంగా అవకాశం లేదు. ఆయన చనిపోయే వరకు నేను ఎమ్మెల్సీ మా శాసన మండలికి వచ్చి ఆయన లాస్ట్ ఈవెన్ వెళ్ళిపోయే ముందు హెలికాప్టర్ ఎక్కే ముందు అరౌండ్ 1:30కి మా హౌస్లోనే ఉన్నాను, నేనున్నాను అప్పుడు. సో ఈ వాజ్ లాస్ట్ కలిసింది మమ్మల్ని. సో అందువల్ల నాకు అది గుర్తుంది, అప్పుడు పనిచేసాను కనుక. ఎందుకంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అనేక సార్లు కలుస్తుంటాం కదా ముఖ్యమంత్రిని, ఒక్కసారి కాదు 100 సార్లు కలవాల్సి వస్తుంది కదా అనేక మంది ఇష్యూస్ పైన. కాకపోతే కూడా అలాగే చెప్పేవాడు. ఇప్పుడు మాకు ఏడెడ్ విద్యాసంస్థల సమస్యలపైన వెళ్ళండి, వాళ్ళు ధర్నా చేస్తున్నారు, నిరాదీక్ష చేస్తున్నారు, మీరు ఏదైనా హామీ ఇవ్వాలంటే ప్రొఫెసర్ గారు మా ప్రభుత్వ విధానం ఏడెడ్ విద్యాసంస్థలు మూసేస్తాం, మేము ఏడెడ్ పోస్టులు ఇవ్వము, వాళ్ళు రెగ్యులరైజ్ చెయ్యము. సార్ అట్లాంటి ఎట్లా సార్ వాళ్ళు నిరాదీక్ష చేస్తున్నారు వాళ్ళు, సరే ఎందుకు వాళ్ళ భ్రమలు కల్పిస్తారు ప్రొఫెసర్ గారు, మేము చెయ్యమని చెప్తున్నాం కదా, ఎట్టి పరిస్థితుల్లో చెయ్యము అన్నాడు. మీరు అదే పోయి చెప్పండి సీఎం ఇలా అన్నాడు చేయమన్నాడు అని. అలా అంత ఖచ్చితంగా ఉండేవాళ్ళు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం, బయటకు వచ్చి రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని చెప్పి మాట్లాడాం. సో అందువల్ల ప్రజాప్రతినిధిగా ఏదో అనుభవం ఏదో అది మాట్లాడతాం కదా. రైట్ సార్. ఇక ఉన్నది ఉన్నట్టు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఒక కామెంట్ చేశారు సార్. మోపిదేవి వెంకటరమణ, వేద మస్తానరావు ఆల్రెడీ నిన్న జాయిన్ అయ్యారు పార్టీలో, ఐ మీన్ వైసీపీకి రిజైన్ చేశారు. మోపిదేవి వెంకటరమణ అయితే టీడీపీకి ఆల్రెడీ ఇంకా లాంఛనమే ఆయన జాయిన్ అవ్వడం.